వాళ్ళకు పెడుతున్నావు. నేను ఇట్లా రోజు నీ తమ్ముడిని పైసలు అడుగు, మనం ఏరు పడదామని నేను అడుగుతా అంటే నీ మనసు కనిపిస్తుంది కదా. నా పెళ్ళాంకి నా తమ్ముడు అంటే నచ్చది, నేను నా తమ్మునికి పెడతాంటే ఓర్తలేదు, వాళ్ళని నెగలనిత్తలేదని. నెగలనిచ్చలేకపోడు కాదయ్యా, నువ్వు వాళ్ళకు పెట్టంగా నాకేం కుళ్ళు లేదు, ఏ బాధ లేదు. కానీ ఎంతవరకు ఒక లిమిట్ ఉండాలి. ఓ రూపాయి, ఓ 2 రూపాయలు, 5 10 అంటే నువ్వు తీసుకొచ్చి పెట్టు. మనం మునుక్కుంటా వాళ్ళకు పెడుతుంటే దానికి అర్థం ఏముందయ్యా? మన ఆపతికి మనకేవాళ్ళు అక్కడికి వస్తారు చెప్పు. మీ అమ్మ అంటే పోవచ్చు, మీ అమ్మ కన్న తల్లి 2 కొడుకులైతే ఓ కొడుకుని ఎక్కువ ఓ కొడుకుని తక్కువ చూసే తల్లులని ఉన్నారు. కానీ కట్టుకున్నది కేవలం భర్త గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించదు. ఎందుకంటే నాకు నా తల్లిదండ్రుల కంటే నాకున్న ప్రపంచమే నువ్వయ్యా. వాళ్ళు ఎప్పుడైతే నన్ను కాదనుకున్నారో అప్పటి నుంచి అన్ని నువ్వు అనుకునే బతుకుతున్నా. ఒక నేనే కాదు, ప్రపంచంలో ఏ భర్తకు ఏ భార్య అయినా నా భర్త కష్టాజితం నేను నా పిల్లలు తినాలి, మేము బాగుపడాలని ప్రతి ఒక్క భార్య కోరుకుంటది. నువ్వు అది అర్థం చేసుకుంటలేవు. అది అర్థమైన రోజే నా బాధ అర్థమవుతుంది. రజనీ, రజనీ,